నమః. దసరా నవరాత్రుల శక్తి స్వరూపులైన దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజ చేసుకుంటాం. నేటి నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రులంటే 9 రాత్రులని అర్థం. అయితే నవ అంటే కొత్త. మరొక అర్థం కూడా ఉంది. అదేంటంటే ఈ 9 శక్తి స్వరూపులైన దుర్గాదేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజ చేసుకుంటాం. అయితే హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన ఈ దేవీ నవరాత్రుల అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ వస్త్రాలు సమర్పించాలి, ఏ పూలతో పూజ చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎప్పటి నుంచి వేదవ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి 9 రోజులు దేవీ ఆరాధనకు ప్రత్యేకమైనది కాబట్టి వీటిని దేవీ నవరాత్రులు అంటారు. ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ 22 సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు గురువారం వరకు ఉంటాయి. ఈ సందర్భంగా మన ఇంటిలో పూజ చేసుకునే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు, సమర్పించవలసిన వస్త్రాలు, పూజించవలసిన పుష్పాల గురించి తెలుసుకుందాం. త్రిపురసుందరి దేవి అలంకారం 22/9/2025 నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాల త్రిపురసుందరి దేవి భక్తులుగా దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ సమర్పించాలి. గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారి నైవేద్యంగా ఈ రోజు క్షీరాన్నం సమర్పించాలి. ఈ రోజు కుమారి పూజ కూడా విశేషంగా నిర్వహిస్తాం. శ్రీ గాయత్రీ దేవి అవతారం 23/9/2025 రెండో రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారిని నారింజ రంగు వస్త్రాలు సమర్పించాలి. పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి. దేవి అవతారం 24/9/2025 నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. తెల్ల చామంతులతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పించాలి. శ్రీ కాత్యాయని దేవి అవతారం 25/9/2025 నవరాత్రులు 4వ రోజు అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి ఎరుపు లేదా తేనె రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. బెల్లం, అన్నం, తేనె అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం 26/9/2025 నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు అనుగ్రహిస్తుంది. అమ్మవారు ముదురు రంగు గులాబీ వస్త్రాలు సమర్పించాలి. కలువ పూలు, పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఈరోజు పూర్ణం, బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. లలితాదేవి అవతారం 27/9/2025 నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. కనకాంబరాలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు కదంబం ప్రసాదాన్ని నివేదించాలి. చాముండి దేవి అవతారం 28/9/2025 సాధారణంగా అయితే నవరాత్రి 7వ రోజు సరస్వతి దేవి అలంకారం ఉంటుంది. కానీ ఈసారి మూలా నక్షత్రం సప్తమి తిథి మరునాటి రోజు ఉండడం వల్ల 7వ రోజు అమ్మవారిని చండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి. అమ్మవారికి ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటివి నైవేద్యాలు సమర్పించాలి. సరస్వతి దేవి అవతారం 29/9/2025 నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పించాలి. తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి. పాలు, పాయసం నివేదించాలి. దుర్గాదేవి అవతారం 30/9/2025 నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. ఎరుపు వస్త్రం, ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. రవ్వ కేసరి, నిమ్మకాయ పులిహోర వంటి ప్రసాదాలు అమ్మవారికి నివేదించాలి. మహిషాసురమర్దిని అవతారం 1/10/2025 నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారిని మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి ఆకుపచ్చని వస్త్రం సమర్పించాలి. కదంబం పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు చక్కెర పొంగలి నివేదించాలి. శ్రీరాజరాజేశ్వరి అవతారం 2/10/2025 నవరాత్రుల చివరి రోజు విజయదశమి. ఈ రోజు అమ్మవారిని
శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పించాలి. ఈ రంగు పూలతోనే అమ్మవారిని పూజించాలి. బూందీ, లడ్డు, చింతపండు, పులిహోర, రవ్వ కేసరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. దేవీ నవరాత్రులు మనం కూడా అమ్మవారిని సూచించిన విధంగా పూజించుకుందాం. సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఫస్ట్ ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.